నాక్డౌన్ ఫాస్ట్నర్స్ తయారు చేయబడిన యూనిట్ను తీసివేయడం, విడదీయడం లేదా మళ్లీ కలపడం అవసరమైతే అక్కడ ప్రత్యేక ఇన్సర్ట్లు లేదా నాక్డౌన్ ఫాస్ట్నర్లను ఉపయోగించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మనం. మినీ ఫిక్స్ ప్యానల్స్ యొక్క మందాన్ని బట్టి మినీ ఫిక్స్ ఎంచుకోవాలి. 18 mm మందం కలిగిన MDF కోసం 15 mm x 12 mm x 45 స్క్రూను ఉపయోగించవచ్చు. అంతేకాదు మిత్రులారా, మరో విషయం, దీనిపై పనిచేసేటప్పుడు MDF అంచులు నిటారుగా ఉండాలని గుర్తుంచుకోండి. డ్రిల్ మషీన్లో 15 mm డ్రిల్ బిట్ను అటాచ్ చేయండి మరియు దిగువ ప్యానెల్లో అంచుల నుండి 34 mm మధ్యలో గుర్తులను చేయండి. ఆపై డ్రిల్ ఉపయోగించి 12 mm లోతైన రంధ్రం చేయండి. ఇప్పుడు డ్రిల్ బిట్ను మార్చండి మరియు 8 mm డ్రిల్ బిట్ను అటాచ్ చేయండి. దిగువ ప్యానెల్ను ఒకవైపు ఉంచి 34 ఇంచులను కలుపుతూ ఆ రంధ్రం క్యాంప్లోని 15 mm రంధ్రంతో సరిపోలుతుంది. మిత్రులారా, మీరు చూస్తున్నారుగా, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు నిలువు ప్యానెల్ యొక్క ముందు అంచు నుండి 34 mm దూరంలో ఉన్న గుర్తును తీసుకోండి మరియు ప్యానెల్ యొక్క సగం మందంతో పడిపోయే విధంగా మార్క్ ఉంచండి. 8 mm మందంతో డ్రిల్ చేయండి. అప్పుడు స్థిర గొళ్ళెంపై 10 mm లీడ్పై స్క్రూ బిగించి దిగువ ప్యానెల్లో చేసిన రంధ్రంలోకి క్లాంప్స్ ఇన్సర్ట్ చేయండి మరియు 2 ప్యానెళ్లను ఒకదానితోకటి కనెక్ట్ చేయండి. వాటిని క్లాంప్స్ పై ఇచ్చిన గుర్తు దిశలో తిప్పండి. అంతే, మీ బలమైన మరియు నమ్మదగిన జాయింట్ సిద్ధంగా ఉంది.